మరియు బండి సంజయ్ గారు కానీ, కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ ఆహ్వానిస్తున్నారా అని నేను అడుగుతున్నాను. మేము రానున్న రోజులలో కూడా మాకు రావాల్సినవన్నీ కూడా రావాలని మేము ఇక్కడున్న 8 మంది కాంగ్రెస్ ఎంపీలతో పాటు బీజేపీ ఎంపీలను కూడా ఆహ్వానిస్తున్నాం, ఎంఐఎం ఎంపీని కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే పార్టీల కంటే కూడా ప్రాంతం అభివృద్ధి చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే 10 ఏళ్లు వెనుకబడ్డాము. ప్రస్తుతం తెలంగాణలో 7 లక్షల కోట్ల అప్పులున్నాయి. మేము ఏ ప్రాజెక్ట్ తీయాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా మాకు నిధులు లేనటువంటి సమస్యలో మేము ఉన్నాము. కాబట్టి మేము ఏదో బడ్జెట్లో కొంచెం మనకి తెలంగాణ రాష్ట్రానికి ఏదన్నా దొరుకుతుందేమో అని చూస్తే ఏమాత్రం కనీసం ఆ పేరు కూడా ఎత్తకుండా బడ్జెట్ని ఈరోజు ముగించడం జరిగింది. దీన్ని మేమందరం కూడా కాంగ్రెస్ ఎంపీలము ఖండిస్తున్నాము తీవ్రంగా. మరియు మేమందరం కూడా కలిసికట్టుగా మనకి తెలంగాణకు రావాల్సినవి వచ్చే వరకు అలసట లేకుండా పోరాటం చేస్తానని ఈరోజు మీ ముందు ప్రకటన చేస్తున్నాను. థ్యాంక్ యూ.